హలో లిజనర్స్. ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న కథ మునుపటి కథల కంటే చాలా భిన్నమైనది. ఈ కథ ఒక ప్రదేశం గురించి. ఆ ప్రదేశం భారతదేశానికే తలగా ఉంటూ దేశ తలరాతనే మార్చేయగలిగిన ఒక ప్రదేశపు కథబ్బా. ఆ ప్రదేశం మరేదో కాదు, కాశ్మీరం. కాశ్మీరం ఎప్పుడు ఎందుకు మంచుతో చల్లగా ఉంటుందా అని నా మనసులో ఎన్నోసార్లు అనుకునేదాన్ని. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, కాశ్మీరంలో జరిగే ఘోరాలను, ఇంకా అక్కడ పారే వేడి నెత్తుటిని చూసి ప్రకృతి మాత మంచు కన్నీటిని నిరంతరం కారుస్తూ ఆ వేడి నెత్తుటిని కన్నీటి ఛాయలను చల్లబరుస్తుంది అని. అందుకనే ఎప్పుడు అక్కడ అంతలా మంచు నిరంతరం ఉంటుంది అని ఇప్పుడు అర్థమైంది. నేనెప్పుడూ అనుకునేదాన్ని, ఎందుకు కాశ్మీరంలో పండే కుంకుమ పువ్వు అంత ఎర్రగా ఉంటుందా అని. కానీ నాకిప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఎందుకంటే అక్కడ భూమిలో ఎందరో మనుషుల రక్తం ఇప్పటికీ ఇంకిపోతుందని. అలా ఇంకిపోతున్న రక్తం కారణంగానే అక్కడ భూమిలో పండే కుంకుమ పువ్వుకు అంతటి ఎర్రదనం వచ్చింది అని నాకిప్పుడు అర్థమైంది. అలాగే నేను తల్లినైన దగ్గర నుండి అప్పుడప్పుడు నా మనసులో ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. నేనేదన్నా కారణంగా నా బిడ్డలకు ఒక్కరోజు దూరంగా వేరే ఊరు వెళ్ళవలసి వస్తే నా పిల్లలు ఎలా ఉంటారా అని. నేను లేని రోజున వారి పరిస్థితి ఏంటో అని ఆలోచన రాగానే ఒక్క నిమిషం పాటు అమ్మో అనిపిస్తుంది నా మనసులో. ఒక్కరోజు ఎడబాటును కూడా భరించలేనంత భయం వేస్తుంది నాకు. కానీ కాశ్మీరంలో తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అక్కడ అసలు కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందో, అక్కడ వారి ఆందోళనలు, ఆలోచనలు ఎంత బాధాకరంగా ఉంటాయో అని నాకు ఇప్పుడు భయం వేస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రాణాలకు ఎలాంటి విలువ లేదు. ప్రతీకారం అంటూ వస్తే రోజుల పసికందు కూడా నెత్తుటి ముద్దలా మారిపోతుంది. పగ అంటూ పడితే మారణ బాంబులుగా మనుష్యులే మారి అక్కడ మిగతా మనుషుల తలరాతలను నిమిషాలలో తుడిచివేస్తారు. ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎలాంటి వార్త వింటామో, ఎలాంటి పరిస్థితిని చూస్తామో అని ప్రతి నిమిషం వారి మనస్సు, మెదడు ఎంతగా సంఘర్షణకు గురి అవుతుందో కదా అని తలుచుకుంటుంటేనే నా మనస్సు పడుతున్న బాధకు తెలియకుండానే కన్నుల వెంట కన్నీరు ధారలా కారిపోతుంది. మిగిలిన కాశ్మీరం కథ రాయడానికి నా చేతులు వణుకుతూ నాకస్సలు సహకరించడం లేదు. రాసింది చదవడానికి కూడా నా గొంతు అంగీకరించడం లేదు.